బంగారానికి ఆకారం ఇవ్వడానికి ఇనుప సుత్తితో కొడతారు, ఇంకా ఇనుముకు కూడా ఆకారం ఇవ్వడానికి ఇనుప సుత్తితోనూ కొడతారు. బంగారాన్ని కొడుతున్నప్పుడు సౌండ్ రాదు, కానీ ఎప్పుడైతే ఇనుమును కొడతారో చాలా గట్టిగా సౌండ్ వస్తుంది. ఇదే విషయం ఒకసారి బంగారం ఇనుముతో అడిగింది, బ్రో నన్ను ఇనుప సుత్తితో కొడతారు, నిన్ను కూడా ఇనుప సుత్తితోనూ కొడతారు, కానీ నేను సౌండ్ చేయను, మరి నువ్వెందుకు అంతలా అరుస్తావు? ఇనుము చాలా మంచి సమాధానం ఇస్తుంది, బ్రో నిన్ను ఇనుము కొట్టినా కూడా తను నీకేమీ కాదు, కానీ నన్ను నా సొంత వాళ్ళే కొడుతున్నారు. అండ్ ఎప్పుడైనా సొంత వాళ్ళే కొడితే చాలా నొప్పి వస్తుంది. నిజమే కదా, ఈ ప్రపంచం మనని ఎన్ని మాటలన్నా పెద్ద నొప్పి అనిపించదు, కానీ మన వాళ్ళే మనని నొప్పిస్తే మాత్రం ఆ నొప్పిని తట్టుకోలేం. మీరెప్పుడైనా ఇలా ఫీల్ అయ్యారా? కమెంట్స్ లో షేర్ చేయండి. ఒకవేళ మీరు 15 to 30 ఏజ్ గ్రూప్ లో ఉంటే ఈ 3 విషయాలు గుర్తుంచుకోండి, మీ లైఫే మారిపోవచ్చు. 1. నువ్వు ఎలాంటి హెయిర్ స్టైల్ చేసుకున్నావు, ఏ డ్రెస్ వేసుకున్నావు, నీ షూస్ ఎలా ఉన్నాయని ఎవరు అంతగా పట్టించుకోరు. ఎవరి కోసమో మీ డెసిషన్స్ మార్చుకోకండి. 2. ఈ ప్రపంచంలో అమ్మ నాన్నల పరువు చాలా ఇంపార్టెంట్. నీ గురువు కూడా నీ పేరెంటే, అందుకే ఏ అబ్బాయి అమ్మాయి కోసమైనా ఆర్ ఇంకెవరి కోసమైనా వాళ్ళని హర్ట్ చేయకండి. 3. మీకు లైఫ్ లో చాలా మంది కలుస్తారు, వాళ్ళలో చాలా మంది మీతో అవసరం కోసం మాత్రమే ఉంటారు. కొందరు మాత్రమే మీ సక్సెస్ ని ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉంటారు. అలాంటి ఫ్రెండ్ ని ఎప్పుడు వదిలేయకండి, వాళ్ళతో కలిసి పనిచేయి. ఈ వీడియోని షేర్ చేసి వాళ్ళు మీకు ఎంత మంచి ఫ్రెండ్ వాళ్ళకి తెలియచేయండి. వీటిని మీరు అగ్రీ చేస్తారా? కామెంట్స్ లో చెప్పండి. చార్లీ చాప్లిన్ 88 ఇయర్స్ వరకు బ్రతికారు. అని చనిపోయే ముందు ఈ 4 విషయాలు చెప్పారు. 1. ఏ రోజైతే మన ఫేస్ లో స్మైల్ ఉండదో ఆ రోజు మన లైఫ్ లో వర్స్ట్ డే. 2. నాకు వర్షంలో నడవడం చాలా ఇష్టం, ఎందుకంటే వర్షం పడుతున్నప్పుడు ఎవరు నా టీయర్స్ ని చూడలేరు. 3. ఈ వరల్డ్ లో ఏది కూడా పర్మనెంట్ కాదు, ఈవెన్ మన కష్టాలు కూడా. 4. ఈ 6 డాక్టర్స్ వరల్డ్ లో అందరికంటే బెస్ట్ డాక్టర్స్. సన్, రెస్ట్, ఎక్సర్సైజ్, డైట్, సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ ఫ్రెండ్స్. మీ లైఫ్ లో అన్ని స్టేజెస్ లో వాళ్ళతో కలిసి ఉండండి, మీ లైఫ్ హ్యాపీగా ఉంటుంది. ఒకవేళ మీరు మూన్ ని చూస్తుంటే మీరు దేవుడు తయారు చేసిన అందాన్ని చూస్తున్నారు. సన్ ని చూస్తుంటే దేవుడి యొక్క పవర్ ని చూస్తున్నారు. అద్దాన్ని చూస్తుంటే దేవుడు క్రియేట్ చేసిన బెస్ట్ హ్యూమన్ ని చూస్తున్నారు. అందుకే మనమందరం ప్యాసెంజర్స్ అండ్ దేవుడి యొక్క ట్రావెల్ ఏజెంట్ అని నమ్మండి. లైఫ్ అనేది వన్ టైం జర్నీ, అందుకే ఈ రోజుని ఈ రోజు బ్రతకండి, ఎందుకంటే రేపు అనేది ఎప్పుడు రాదు. దీన్ని మీరు అగ్రీ చేస్తారా? ఎస్ ఆర్ నో కమెంట్ చేయండి. మీరు నన్ను ఫాలో అవ్వకపోతే ఎంతో వాల్యుబుల్ కంటెంట్ మీ వరకు రాకుండా ఆపేయొచ్చు.